కలర్స్ ఆఫ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియో 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు చూడండి. సో ఇంతకుముందు డిప్రెషన్ క్యాండిడేట్స్ని ఎలాగా ఈ సెక్సువల్ సైకో గ్రూప్ అనేది ట్రాప్ చేస్తుందని తెలుసుకున్నాం కదా. అండ్ అదేవిధంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా ట్రాప్ చేస్తారండి. సో ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, నేను మగపిల్లలను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా బాధ కలిగినా ఇంట్లో ఉండరు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనమాట. సో అలా ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది ఇది అవకాశంగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చెడు సాహసాలు కలిగి ఉన్నా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలు అనేది ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని నేను ఇప్పుడు చెప్తాను. కుటుంబం కలిసి ఉండాలంటే ఐక్యత అనేది కంపల్సరీ ఉండాలండి. ఆ ఐక్యత బట్టే ఒక్కొక్క కుటుంబం అనేది గట్టిగా ఏర్పడుతుంది. అదే మన సమాజం. సమాజం అంటే ఏమీ కాదు, ఉన్న కుటుంబాలే సమాజం అంటారు. బట్ తల్లిదండ్రుల యొక్క ప్రభావం అనేది పిల్లల మీద చాలా చూపిస్తుందండి. ఆ పిల్లలు ఎదగాలన్నా, అణిగిపోవాలన్నా, భవిష్యత్తులో మంచి పేరు సంపాదించాలన్నా కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంది. బట్ అదేవిధంగా ఫ్యామిలీ, కుటుంబ రక్షకుడు అంటే మీ ఫ్యామిలీలో ఒక పెద్ద ఉంటారు. ఒకవేళ తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా ఎవరో ఒకరు గార్డియన్గా ఉంటూ వ్యవహరిస్తారు. సో ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది, ఫేస్ చేస్తారు. బట్ ఇతరుల కుటుంబాలు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో తెలీదు. బట్ నేను ఎదిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ న్యూడిటీ లవ్ క్రైమ్ స్టోరీలో ఒక భాగం చేస్తున్నాను. ఎందుకంటే ఆ సెక్సువల్ సైకో నన్ను ఎలా ట్రాప్ చేశారు, నేను ఎలాగా వాళ్ళకి తను స్నేహం చేయడం జరిగింది. స్నేహం అంటే ఓన్లీ ఆన్లైన్ చాటింగ్ అండి, దాని గురించి ఏముండదు. సో తను ఎవరో కూడా నాకు తెలియదు. బట్ ఆ తర్వాత సిచ్యువేషన్స్ ఎలా మారాయి అనేది ఇందులో చూడండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వింటారు. అవి కూడా ఇన్విజిబుల్ క్రైమ్లోకి వస్తుంది. సో ఒక కుటుంబంలోనే కాదు, సో అక్కడక్కడ కుటుంబంలో కూడా జరిగి ఉండొచ్చు. రాను రాను మీకే తెలుస్తుంది. ఇక్కడ చిల్డ్రన్ ఫొటోస్ చూశారు కదా. ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు నా బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ అనేది నా తోటి వయసు పిల్లలతో సమానంగా ఉండేది కాదు. సో దానివల్ల నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ పిల్లలందరూ ఆడుతున్నప్పుడు ఒక అమ్మాయి హెయిర్ చాలా షార్ట్గా ఉండేది, ఈవినింగ్ కల్లా పెరిగిపోయింది అనమాట. ఎందుకు పెరిగింది అని అడిగితే కబ్బు నుండి రాసుకున్నాను, పెరిగిపోయింది ఒక రోజుల్లో అని చెప్పింది. కానీ నేను అది నమ్మేశాను. ఎందుకంటే నాకు బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ లేదు, నాకు అంతగా తెలియదు కాబట్టి. దానికి అర్థం ఏంటంటే విగ్ పెట్టుకోవడం వల్ల, సవరం పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది పెరిగిందనమాట. సో ఇదేంటంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను. పోతే స్కూల్ డేస్ అంటే నా చిన్నప్పటితనం. సో నేను స్కూల్ డేస్లోనే చిన్న అవమానకరం అనేది ఎదురయ్యింది. ఎలా అంటే సహజంగా స్కూల్ టైంలో ఇంటర్మిషన్ టైంలో బెల్ కొట్టగానే పిల్లలందరూ బాక్సెస్ ఓపెన్ చేసేవారు. ఇవన్నీ కూడా నా 6 to 7 ఇయర్స్ లోపల జరిగినవి మాత్రమే చెప్తున్నానండి. సో బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసి తింటూ ఉంటున్నారు. సో నేను సడన్గాని ఆయమ్మ నన్ను పిలిచింది. నువ్వు టిఫిన్ తెచ్చుకోలేదా అని అడిగిందనమాట. టిఫిన్ నాకు తెలియదు టిఫిన్ తింటారు మార్నింగ్ అని. ఎందుకంటే నాకు లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ పెట్టుకునే స్తోమత నాకు లేదు. ఎందుకంటే మనం పేరెంట్స్ పెడితేనే తినగలం. సో అది విషయం వెళ్ళి మా అమ్మకి చెప్పాను, ఆయమ్మ ఇలాగ టిఫిన్ అడుగుతుందని. సో 3 రూపాయలు ఇచ్చింది మా అమ్మ. నాకేం కొనుక్కోవాలో తెలియక క్రీమ్ బన్ తిన్నాను. సో అప్పటి నుంచి నాకు లైట్ ఫుడ్ మాత్రమే తినగలను. సో మార్నింగ్ టైం ఏమీ తినేదాన్ని కాదనమాట. ఇప్పుడు కూడా మార్నింగ్ తినడం చాలా తక్కువ, అసలు తినను అప్పుడప్పుడు. సో ఇది నా ఫస్ట్ అవమానకరం. ఎందుకంటే అందరు బాక్సులు ఓపెన్ చేస్తే తింటుంటే చూస్తున్నావా అని ఆయమ్మ అడిగేసరికి కొంచెం ఇదయ్యాను. సో పిల్లల సంరక్షణ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? కన్న తల్లి మీద ఆధారపడి ఉంటుంది. అప్పటికి మా నాన్నగారు కూడా ఉన్నారు. మా నాన్నగారు వదిలేసి వెళ్ళిపోలేదు. బట్ నేను ఉదయం పూట అయితే తినేదాన్ని కాదు, మధ్యాహ్నం కూడా కొంచెమే తినేదాన్ని. ఎందుకంటే నేను ఫుడ్డీని కాదు. కాకపోతే ఇక్కడ మా మదర్ కండిషన్ ఎలా ఉందో అనేది నాకు డౌట్ అనేది చిన్నప్పుడే ఏర్పడింది. ఎందుకంటే మా నాన్నకి అమ్మకి శోభనం ఎలా జరుగుతుందనేది చిన్నప్పుడు నాకు 8 సంవత్సరాల లోపలనే చెప్పాలనుకుంది. ఆ టైంలో మా నాన్నగారు ఆపారు. ఇక్కడ ఏమర్థం అవుతుందంటే మా అమ్మ బిహేవియర్ చిన్నప్పటి నుండి కొంచెం తేడాగా ఉండేది అని అర్థమవుతుంది. సో తల్లి అనేది ఆరోగ్యంగా ఉండాలండి, లేదంటే పిల్లల భవిష్యత్తు దెబ్బతినేలా ఉంటుంది. అసలు ఆ తల్లి యొక్క బిహేవియర్ చేంజ్ అవ్వడానికి కారణం మూలం తన కన్న తల్లిదండ్రులు. చూసారా? అండ్ మీకు ఇంకో విషయం తెలుసా? వీళ్ళు ఇండైరెక్ట్గా గవర్నమెంట్ మోసం చేశారు.
ఎందుకంటే గవర్నమెంట్ పథకాల కోసమని మా అమ్మ నాన్న సొంత కన్నా తల్లిదండ్రులు సో మా పిన్ని మా మూడో మావయ్యని తన పిల్లలుగా చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత అది ఓటర్ ఐడిలో చూసి నాకు డౌట్ ఏర్పడింది. ఆ తర్వాత మేము పుట్టాము, మా చెల్లి పుట్టింది, తర్వాత మా నాన్నగారు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అదంతా బ్లా బ్లా బ్లా. కానీ గవర్నమెంట్ మోసం చేయడం తప్పు. మా నాన్నగారు కూడా వేరే ఇనిషియల్ పేరుతో బయట చలామణి అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు అటువంటి తప్పుల్ని లెక్కేసుకోలేమండి, అలానే శిక్షించుకోలేము కూడా. అది జరిగిపోయింది. ఎలక్ట్రానిక్ ఓటర్ ఐడీస్ అనేవి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. డూప్లికేట్ ఓటర్ ఐడీస్తో చలామణి అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మదర్ గురించి చెప్పాలంటే ప్రాముఖ్యత ఏముందంటే ఏమీ లేదండి. కన్న తల్లి అనేది మెంటల్గా అప్సెట్ అయిందో, లేదంటే తండ్రి అస్తమానం చిన్నప్పటి నుంచి కొట్టడం వల్ల, మొగుడు కొట్టడం వల్ల బిహేవియర్ మారిందో, లేదంటే తనలో ఉన్న ఒక మెంటల్ హెరాస్మెంట్కి గురయ్యి, హింసకు గురయ్యి సైకోయిజీగా మారిందో తెలియదు. సో తన పిల్లలు కూడా తనని ఎలా చూసారో కన్న తల్లిదండ్రులు ఆ విధంగానే చూడాలనుకుంది. అందుకనే ఏంటంటే గాలికి వదిలేసిందనమాట. వాళ్ళ పిల్లలు టైంకి తింటున్నారా తినరా అని చిన్నప్పటి నుంచి పట్టించుకోలేదు. హెల్త్ ఇష్యూస్ ఏవైనా వస్తే గాలికి వదిలేసేవారు, లేదంటే దెయ్యాలు పట్టాయని ఒక చిన్న మూఢనమ్మకాలతో తావీదులు కట్టించేవారు. సో ఇది ఇలానే కాదు, ప్రతి కుటుంబంలోనూ ఉంది. సో చాలామంది పసిపిల్లల ప్రాణాలు పోవడానికి కూడా మూఢనమ్మకం ఒకటి. ఈ ఒక్క కుటుంబంలో తల్లి గురించే కాదండి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చెడు సాహసాలు కుటుంబ సభ్యులు ఉంటే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. అది పిల్లల మీద ప్రభావం ఎంతైనా చూపుతుంది. సో ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు మరీ డీటెయిల్గా చెప్తాను. మన కలర్స్ ఆఫ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.